ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన 48 గంటల దాటిన తర్వాత కూడా హింస కొనసాగుతున్నటువంటిది. దాడులు, ప్రతి దాడులు, వైద్యం చేయించుకుంటున్న ఆసుపత్రుల్లో కూడా చొరబడి దాడులు చేస్తున్నారనేటువంటిది, వాహనాల ధ్వంసం, ఆస్తి నష్టం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆందోళన కలిగిస్తుంది. ఎన్నికలు ప్రశాంతంగా, ఎన్నికల రోజు కొంత చెదురుమదురు జరిగినా ఎన్నికల తర్వాత 48 గంటలు దాటుతున్నా ఇంకా హింస కొనసాగటం మీద ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ తీసుకుంది. డీజీపీకి అదేవిధంగా సిఎస్ కూడా ఎలక్షన్ కమిషన్ సమన్స్ జారీ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అవగాహన లేకపోవడం, అనుభవం ఉన్నవాళ్ళు ఎలక్షన్ డ్యూటీలో లేక కొత్త వాళ్ళని అప్పటికప్పుడు ఎలక్షన్ ముందు బదిలీలు చేయటం ద్వారా వాళ్ళకి ఆ ప్రాంతాల మీద, హింసాత్మక ప్రాంతాల మీద అవగాహన లేదనేటువంటి వార్తలు, హింసను ఇంటెలిజెన్సీ వర్గాలు హింసను ఎక్కడ ప్రజ్వరిల్తాయి, ఎక్కడ ఫ్రాక్షన్ పాలిటిక్స్ ఉంటాయి అనేటువంటిది అర్థం చేసుకోలేకపోయారనే వార్తలు వస్తున్నప్పటికీ ఇది భవిష్యత్తు రాజకీయాల మీద, భవిష్యత్తు అభివృద్ధి మీద, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధి మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కుంటుపడింది, రాజధాని లేదు, లేకుంటే ఇన్వెస్టర్స్ రావటం లేదు, ఇలాంటి అనేక వార్తలు ఎన్నికల టైంలో ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయనేటువంటిది వార్తలు వస్తున్నాయి. డిబేట్లోకి వెళ్దాం. వెళ్లే ముందు ఒకసారి వివరాలు ఏంటో చూద్దాం. మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కోండి. ఇది ఏపీ రాజకీయం. ఎవరు గెలిచినా వేట మొదలు పెడతా అని ఓ ఎమ్మెల్యే ఇంత ధైర్యంగా చెబుతున్నారంటే పరిస్థితులు ఎటు దారి తీస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. పొలిటికల్ ఫ్యాక్షన్స్ ఏపీని ఎటువైపు తీసుకెళ్తున్నాయో కూడా అర్థమయ్యే విషయమే. ఏ రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వరదలా వస్తాయి. అదే ఎప్పుడూ అశాంతి, అలజడి, 144 సెక్షన్లు, పొలిటికల్ పగలు ఇలాగే ఉంటే ఇన్వెస్టర్స్ని ఆకట్టుకోవడం చాలా కష్టం. రాజకీయ హింస ఎవరికీ మంచిది కాదు. ఇప్పుడిప్పుడే కాస్త కుదురుకుంటున్న ఏపీకి అస్సలు మంచిది కాదు. నిజానికి రాజధానిపై క్లారిటీ లేక గత 10 ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతూ వస్తున్న ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి పరిణామాలు అస్సలు కలిసి రావడం లేదు. జూన్ 4న ఫలితాలు వస్తుండటంతో అప్పటి వరకు అనిశ్చితే కనిపించనుంది. తాము అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిగా పూర్తి స్థాయి డెవలప్ చేస్తామని టీడీపీ అనుకుంటోంది. అదే సమయంలో విశాఖలోనే ప్రమాణ స్వీకారమని వైసీపీ ధీమాగా ఉంటోంది. నిజానికి ఏపీలో మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి ఈ 4 నియోజకవర్గాల్లోనే హింస ఎక్కువగా చెలరేగింది. ఇందులో మాచర్ల, నరసరావుపేట పల్నాడు ప్రాంతానికి చెందినవి. కక్షలు, కార్పణ్యాలకు ఆలవాలంగా ఉంటూ వస్తున్నాయి. అయితే గత 2 దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయ పరంగా శాంతియుత వాతావరణం కనిపిస్తోంది. కానీ ఇప్పుడది చెదిరిపోయింది. 12వ శతాబ్దంలో జరిగిన పల్నాటి యుద్ధం మాదిరిగానే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కత్తులు, రాడ్లు, సుత్తులు, కర్రలు ఇలా మారణాయుధాలతో రణరంగాన్ని తలపిస్తోంది పల్నాడు ప్రాంతం. అటు ఫ్యాక్షన్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా సీమ పగలు సెగలు పుట్టించింది. అడ్డొచ్చిన వారి అడ్రస్ గల్లంతే అన్నట్టుగా గత 3 రోజుల నుంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో హింసా రాజకీయాలు ఢిల్లీని తాకాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏపీ ఘటనలపై సీరియస్ అయింది. సిఎస్ డీజీపీకి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పుడు ఏపీ మ్యాటర్ ఢిల్లీకి చేరింది. భవిష్యత్తులో ఎన్నికలు జరిగితే ఇక ఒక విడతలో పోలింగ్కు ఈసీ స్వస్తి పలికినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే రాజకీయంగా శాంతియుతంగా ఉన్న రాష్ట్రాల్లో ఈసీ ఒకే విడతలో పోలింగ్ ముగించేస్తుంది. కానీ ఏపీ పరిస్థితులు ఒక విడతతో ముగిసేలా కనిపించటం లేదు. ఇది కూడా ఒక మైనస్గా మారుతోంది. మొత్తంగా ఇప్పుడు ఏపీకి కావాల్సింది విధ్వంసాలకి కేర్ ఆఫ్ బ్రాండ్ అంబాసిడర్ కాదు, బ్రాండ్కు బ్యాండ్ పడ్డం కాదు, ఇన్వెస్ట్మెంట్కు కేర్ ఆఫ్ కావాలి. ఇందుకోసం కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. శాంతి భద్రతల్ని ఎలా కాపాడతారో చూడాలి.